శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 26 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటారు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9665575717. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మృదుమైనటువంటి స్వభావం కలవారని చెప్పుకోవచ్చండి. చాలా ఆకర్షణీయమైన రూపము, అలాగే మంచి మనసు వీరు సొంతమని చెప్పుకోవాలి. అలాగే మంచి అలవాట్లు, నలుగురిలోనూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా సంపాదించిన వారు ఈ రాశివారు. ఇక ఇతరులతో ఏ విషయాన్ని కూడా త్వరగా పంచుకోరు. అలా వీరి పర్సనల్ విషయాలు కానీ, లేదంటే వీరికి సంబంధించిన విషయాలు, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక అభివృద్ధి పరమైనటువంటి ఏదన్నా కానీ విషయాలు కానీ ఇలా ఎవరికైనా చెప్పుకోవడము వీరికి అసలు ఇష్టం ఉండదండి. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అయితే కొన్ని విషయాలు మాత్రము ఇతరులతో పంచుకోవడం వలన వీరి సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఎవరిని కూడా నమ్మరు. ఒకవేళ నమ్మితే మాత్రము వారికి ప్రాణం ఇచ్చేంతగా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడే మీరు చాలా ఎక్కువగా అంటే మోసపోతూ ఉన్నారని తెలుసుకోవచ్చు. నమ్మకస్తులు ఎక్కువగా ఉంటారనేది ఎంతవరకు వాస్తవమో మీరే తెలుసుకోండి. మన చుట్టూ ఉన్న వారిలోనే మనల్ని వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉంటారనేది వాస్తవం అండి. మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోవటము నిజంగా అది మీ దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే, నాలాంటి నిస్వార్థమైనటువంటి హృదయాలే అందరూ కూడా నాలాగే మంచిగా ప్రేమగా మసులుకుంటారు. ఎటువంటి ద్వేషపూరితమైన భావాలు వారిలో ఉండవని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ కూడా అలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు కదండి. కాబట్టి ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని మీకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడము తప్పకుండా చేయాలి. అలాగే ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో మరికొన్ని శుభవార్తలు కానీ, లేదంటే మీ జీవితం ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా మీ జీవితంలో ఏదైనా కానీ అంటే లేనిపోని సమస్యలు కానీ ఇలాంటివి ఎదురైనా కూడా మీరు చాలా వరకు కూడా వాటిని ఎదుర్కొని ఇప్పటి వరకు వచ్చారు. కానీ ఇక ముందు ఏంటంటే మీరు జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలను చూడాలన్నా, లేదంటే వ్యాపారపరంగా ఇలాంటి విషయాలు ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఇలాంటివి మీరు మంచిగా లాభాలు పొందాలన్నా కూడా మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది మీపై ఉన్నటువంటి నరదృష్టి. నరదృష్టి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలైన సమస్యలను అయితే మీరు ఫేస్ చేశారు. కాబట్టి ఇక నుండి మీకు అటువంటి సమస్యలు ఫేస్ చేయకుండా అంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండండి. ఆదివారం నాడు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండటము, అలాగే మీరు అమావాస్య నాడు ఎర్ర నీళ్ళతో దిష్టి చేసుకుంటూ ఉండటం వల్ల, ఇలాంటివి చేయటం వల్ల మీపై ఉన్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక రేపటి రోజున మీరు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను పొందబోతున్నారు. మీ కుటుంబంతో కొంత సమస్యలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా లాగి మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడితే అది మీకు మేలు జరుగుతుంది, ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి విషయాలను జాగ్రత్తగా ఆచితూచి కొంచెం తెలుసుకొని కుటుంబ వ్యవహారాల్లో మీరు మాట్లాడండి. ఎందుకంటే మీకు ఫస్ట్ నుండి కూడా అన్ని విషయాల్లో మీకు పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు మిమ్మల్ని గతం నుండి ఎక్కువగా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలకు మీరు తప్పకుండా చెక్ పెట్టాలండి. అది సహోదర వర్గంతో కావచ్చు, లేదంటే ఇక ఎవరితోనైనా కానీ కుటుంబ వ్యక్తులతో ఏదో ఒక విషయంలో చిన్న చిన్న విషయాలకే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, వారు మీ నుండి దూరం కావడం కానీ, ఇలా ఫ్రెండ్స్ కానీ కుటుంబంలో కానీ ఇలా ఇది తరచూ మీకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాలు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మీరైతే మసులుకోవాలి. ఎందుకంటే అది మీ యొక్క మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. మీరు మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పి అనుకున్నా కానీ మీ మీ పనుల్లో మీరు చక్కగా పాల్గొనాలన్నా కూడా పాల్గొనలేకపోతున్నారు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేమండి. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మనకు సహకరిస్తాయి.
మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీస్ఫుల్గా మన మైండ్ అనేది మంచి ఆలోచనలు చేస్తుంది. కాబట్టి మనకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనల ద్వారా మన మనసు అనేది ఏంటి అల్లకొల్లంగా రకరకాల ఆలోచనలకు రాకుండా కారణం ముందుగా మన కుటుంబ వ్యవస్థ బాగుంటే ముందుగా మనం బాగుంటాం అనే ఆలోచన బాగుంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారి సహకారము, వారి మాట తీరు, ఇచ్చేటువంటి ధైర్యము మనకు అన్ని విధాలుగా కూడా ఎంతో ధైర్యాన్ని, శక్తిని అలాగే మంచిగా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతుందనమాట. అలాగే రేపటి రోజున మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీకు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సృజనాత్మకమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నమవుతారు. మీరు ఎక్కువ సమయము నిద్రపోవడానికి కూడా రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా మీ పనుల్లో చాలా చురుకుదనాన్ని చూపిస్తారండి. మంచిగా మీ పనుల సమయాన్ని ముగించేస్తారు. ఇక అలాగే సాయంత్రం వేళ సమయానికి ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటారు. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క సంసారం చాలా ఆనందంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుల నుండి చెప్పుకునేటువంటి విషయాలను చెప్పుకోవడము, ఆమె నుండి మీరు ఏదైనా మంచి సలహాలను పొందటము ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున వృత్తి, వ్యాపార రంగాల వారికి కూడా మంచిగా అన్ని రకాలుగా లాభాల బాటలే కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన విషయాలపై మీరు తప్పకుండా దృష్టి సారించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బులున్నా కూడా డబ్బులైతే మనం తినలేం కదండి. కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. ఎవరైతే ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి పనులు ఎప్పుడు కూడా ఉంటాయండి. డబ్బులు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఒకసారి చెడిపోతే మరలా దాన్ని సంపాదించుకోవడం కష్టము. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే తీవ్రమైనటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏముందిలే చిన్నదే కదా అని మాత్రం టేకిటీజీగా తీసుకోకండి. ఇక కొన్ని విషయాలు యందు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సంతకాలు, షూరిటీ సంతకాలు చేయాల్సి వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బు సహాయం కోసము మీరు మధ్యవర్తిత్వ వంటి సంబంధాల్లో మీరు పాల్గొన్నా కానీ మీ మెడకు చుట్టుకునేలాగా ఫ్యూచర్లో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి. మొహమాటానికి పోయి మీ మీదకు తెచ్చుకోకండి. ఏదైనా కాబట్టి ఈ రోజున ఇటువంటి షూరిటీ సంతకాల విషయంలో కొంచెం జాగ్రత్త అయితే వహించండి. అలాగే రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా కాసేపు మీకు నచ్చితే నిద్రపోవడము లేదంటే ఏదైనా సరదాగా గడిపేటువంటి సమయాన్ని మీ స్నేహితులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ గడపడము ఇలాంటివి ధ్యానం చేసుకోవడము యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారండి. కాబట్టి వారికి సంబంధించిన అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా మీరు తీసుకుంటారు, చేస్తారు కూడాను. నిరంతరం కూడా మీరు చేసినటువంటి కృషిని వారు గుర్తిస్తారు. తగినటువంటి ప్రేమను, గౌరవాన్ని మీపై చూపిస్తారు. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కూడా సంభవిస్తాయి. ఇక పోస్ట్ ద్వారా మీకు ఈరోజు వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలండి. ఆ వార్త ద్వారా మీ ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. మీ జీవితంలో వసంతం లాంటి రోజుగా రేపటి రోజున మీకు గుర్తుండిపోతుంది. అంటే మీ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయినప్పటికీ జీవితంలో మీరు చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా అదృష్టాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు మీరు ఎరుపు రంగు దుస్తులను వేసుకోకండి. ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగాను కాదు. మీకు బాగా అదృష్టంగా కూడా ఉంటుంది. అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారు. దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని కూడా పుంజుకుంటారు. డబ్బు మీకు ముఖ్యమైనప్పుడు కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను మాత్రం పాడు చేసుకోకండి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందండి. కాబట్టి బంధాలు అనేవి ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు దూరం చేసుకోకండి. అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన కూడా ఉంచుకోకండి. ఎక్కువగా కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కొంచెం సముదాయించుకొని జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు కూడా గురి చేస్తుంది. కాబట్టి ఏదైనా వారికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికి కూడా కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల ఉండటం మంచిది కాదు. కాబట్టి మీ తల్లిదండ్రులకు ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి ఒక్కసారి జాగ్రత్తగా తెలుసుకొని వారికి కావాల్సిన అవసరాలను తీర్చండి. అది మీకు కూడా మంచిది. అలాగే మీకు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం ద్వారా మీకు భరోసా ఇస్తారు. అలాగే ఈరోజు మీరు కావలసినటువంటి ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా తింటారండి. దీనివల్ల మీ కుటుంబంలో అందరి మధ్య కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది. మరి తెలుస్తుందా కాండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.